వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గెలిపించండి, మెగాస్టార్ చిరంజీవి. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను పరిశీలించిన పి అరుణ్ బాబు, సత్యసాయి జిల్లా కలెక్టర్. కుట్రలు చేసి ఈ పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెలు ఓటుతో బుద్ధి చెబుతారు సీఎం జగన్. ఉపాధి హామీ పని కూలీలను కలిసి ఎన్నికలకు మద్దతు కోరిన ఎమ్మెల్యే సత్తి. మడకసిర నియోజకవర్గంలో డీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం. గడప గడపకి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం. ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు, జగన్ సంచలన కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో తన తమ్ముడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడని ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని మెగాస్టార్ చిరంజీవి ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని, పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీని ఏర్పాటు చేశారని, ప్రజలందరూ ఆదరించాలని మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి పట్టణంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పరిశీలించారు. ఉద్యోగస్తులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, 100% ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే అని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఉద్యోగస్తులకు సూచించారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పుట్టపర్తి చిన్నంపల్లి పాఠశాల నందు ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా పరిశీలించారు. ఓటింగ్ సరళ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్వో భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.
టు అంకుశం న్యూస్. గత 5 ఏళ్లుగా పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో మీ జగన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా? ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. మీ బిడ్డగా చెబుతున్న ఆ దేవుడి ఆశీస్సులు, అక్క చెల్లెల దయ ఉన్నంత వరకు మీ బిడ్డ విషయాన్ని ఎవరూ ఆపలేరు. మీ బిడ్డ జూన్ 4న మళ్ళీ అధికారంలోకి వస్తాడు. వారం రోజుల్లో ఈ బటన్ ని నొక్కి పథకాలను క్లియర్ చేస్తాడు. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు, ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. అనపర్తి మండలం వీరరామచంద్రపురం, అనపర్తి సావరం, కొత్తూరు, తుప్పలపూడి గ్రామాలలో ఉపాధి హామీ పని కూలీలను కలిసి రానున్న ఎన్నికలకు మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీసూరు నారాయణ రెడ్డి. ఏంటంటే మరి రేపు 13వ సోమవారం నాడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మీరు గతంలో తెలుగుదేశం పార్టీని చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఎవరి హాయంలో పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందినాయి. తెలుగుదేశం టైంలో వాళ్ళ అన్నయ్య ఏవి కూడా అమలు చేయకుండా ఇడిచిపెడితే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమైతే అన్నారో అవన్నీ కూడా అమలుపరిచారు. పిల్లల చదువు గురించి అమ్మఒడి అవనివ్వండి, లేనింటోళ్ళకి బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సంబంధించి చేయూత డబ్బులు అవనివ్వండి, లేదంటే డ్వాక్రా రుణమాఫీ అవనివ్వండి, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి మరి 15,000 కాపు నేస్తాం. పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు నిండిపోతేలోకే పెన్షన్, ఇంటింటికి మళ్ళీ పెన్షన్ ఉంటాయి. మీరు ఆలోచించండి. అంటే మేము చెప్పామని కాదు, మీరు ఆ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. మీరు ఆలోచించండి. మీ గ్రామానికి సంబంధించి అయితే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి పంచాయతీ బిల్డింగ్ అవనండి, రైతు భరోసా అవనండి, వెల్నెస్ సెంటర్ అవనండి, పక్కగా బిల్డింగులు కూడా నా హయాంలో కట్టించడం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది పేదలు అర్హులు ఉన్నారు, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని కూడా ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు బాగుంది అన్న మాట ప్రకారంగా చేశారు. ఇప్పుడు గతానికి ఇప్పటికి మీ ఊరే చూడండి తేడా. సతీష్ మాలో కలవకముందు, అంతకుముందు చూడండి, ఎక్కడ సతీష్ కలిసిన తర్వాత ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేదు. అవసరమైతే కొన్ని లక్షలు తన జేబులో పెట్టుకుని గమ్ముని గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్ ఏమైనా లేట్ అవుతే ముందు తనే పెట్టి చేయించేస్తున్నాడు పనులు. అంటే అతను చెయ్యాలంటే మా సపోర్ట్ ఉండాలి. నా సపోర్ట్ అంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తే ఇంకో 14 రోడ్డుకి 10 లక్షలు వచ్చిందంటే అది గ్రాంట్ అయ్యే టైంకి 5-6 నెలలు పడుతుంది. ఈ 5-6 నెలలు గమ్మున సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాడు. అంటే అలాంటి ఓడు ఉంటే ఒక రకంగా ఉంటుంది, మీ మీద పడి తిని ఓడు ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్నది మీకు తెలుసు. అలాగే నేను కాదండి. అందు గురించి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎవరు హయాంలో, నా హయాంలో ఎలా ఉంది, సతీష్ హయాంలో ఎలా ఉంది, మీరు ఆలోచించి రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పథకాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. మళ్ళీ వాలంటీర్లు పెట్టి పెన్షన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి మీరందరూ కూడా, మీకు 2 గుర్తులు ఇస్తారమ్మా, 2 ఓట్లు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గతంలోనే మీ ఊరి నుంచి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే డబల్ మెజార్టీ రావాలి. డబల్ మెజార్టీ లేకపోతే సతీష్ గొప్ప లేదు, నా గొప్ప లేదు, జగన్ గారు గొప్ప లేదు. నిజంగా మీకు మీ ఊరి నుంచి డబల్ మెజార్టీ రావాలి కథం కట్ట కూడా ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ఓట్లు వేసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పంపించేస్తానండి నేను, ఎండలు కదా, ఒక అరగంట ముందు పంపించేస్తానండి. ఒట్టప్పుడు ఎలాగ తప్పదు, వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందే వీళ్ళకి ఆదరేసి పంపించేస్తానండి. అండి వస్తానమ్మా.
ఇక్కడ రావడానికి కారణం కూడా రేపు సోమవారం నాడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్లో ముఖ్యంగా మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఏ రకంగా ఉంది అన్నది మీ అందరికీ కూడా తెలుసు. పేద ప్రజలకు సంబంధించి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇందులో ఒక్కటి కూడా లేదు. ఈ వేళ మాత్రం నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. మరి తన అధికారంలో ఉన్నప్పుడు ఇది చేయలేకపోయాడు, ఒకటి చేయలేదు. అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచగలరో అయ్యే వాగ్దానాలు చేశారు తప్ప ఇంకో రకంగా వాగ్దానాలు చేయలేదు. అంతేకాకుండా మీరు చూడండి, అమ్మ ఒడి చూడండి, అదేవిధంగా బీసీ ఎస్సీ మైనార్టీలకు సంబంధించి చేయూత అవనండి, అగ్రవర్ణాలకు సంబంధించి ఈబీసీ నేస్తం అవనండి. గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. జగన్ గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు నిండిపోతులకే పెన్షన్. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టడంతో ఈ 2 నెలలు కూడా పెన్షన్దారులు ఎంత కష్టపడుతున్నారో అన్నది మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ జగన్ గారు వస్తే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా మళ్ళీ పంపిణీ చేస్తారు. అంటే మనం ఏదైనా చేస్తే పేదలకి సహాయం చేయాలి తప్ప ఇంకో రకంగా కాదు. అనపర్తి గ్రామానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అలా ఇస్తున్నారు. అంతేకాకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి అనపర్తిలో ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి వేయిన రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా చాలా వరకు 100% ఎక్కడన్నా అరాకొర ఉండాలి తప్ప 199 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా మరి పేద ప్రజల్ని గతంలో ఏ ప్రభుత్వాన్ని ఆదుకుందా అన్నది ఒకసారి ఆలోచించండి. మీకు 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఇక్కడ మేము గెలిస్తే అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, అంతేకాకుండా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వికే పార్థసారథి వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మడకశిర నియోజకవర్గం అగిలి మండలం మధుడి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, గుడుమల తిప్పేస్వామి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జి మామిడాడ గ్రామంలో వరపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు.
వచ్చి ఓటు తెలుసా మీకు వచ్చిన మళ్ళీ వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చాను పెన్షన్ వచ్చిందా మీకు పెన్షన్ వచ్చిందా పెన్షన్ ఎవరు ఉన్నారు తెలుసా మీకు పెన్షన్ మీకు ఎవరు ఇస్తున్నారు తెలుసా పెంచింది పాప జగన్ గారు ఆయనకే ఓటు వేయాలి 2 ఓట్లు ఆయన పార్టీ 2 ఓట్లు ఫ్యాన్కి వేయండి 2 ఎన్నికలకు 2 నెలల ముందు అవతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవతాతలు జగన్ కు ఓటు వేయరా అని ప్రశ్నించారు. జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ము కూడా రాకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అక్క చెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని, వీరు పథకాలను అడ్డుకున్న వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని జగన్ జూన్ 4 తర్వాత ఆగిన పథకాల నగదును అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తామన్నారు. 2019లో ప్రజలంతా కలిసి సైకిల్ ని విరిచేశారన్నారు సీఎం జగన్. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కల పంచన చేరాడని, వారితో పని కాదని తెలిసి దత్తపుత్రుడిని ఆశ్రయించాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే, సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. మరి అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ గెలిపించండి, మెగాస్టార్ చిరంజీవి. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను పరిశీలించిన పి అరుణ్ బాబు, సత్యసాయి జిల్లా కలెక్టర్.
కుట్రలు చేసి ఈ పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెలు ఓటుతో బుద్ధి చెబుతారు సీఎం జగన్. ఉపాధి హామీ పని కూలీలను కలిసి ఎన్నికలకు మద్దతు కోరిన ఎమ్మెల్యే సత్తి. మడకసిర నియోజకవర్గంలో డీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం. గడప గడపకి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం. ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు, జగన్ సంచలన కామెంట్స్.